ఇప్పుడున్న రోజుల్లో పిల్లల హెల్త్ బాగుండాలంటే మనమే కాస్త టైం తీసుకొని ఓపిక చేసుకుని వాళ్ళు అడిగినవన్నీ ఇంట్లో చేసి పెట్టడమే మంచిది. టైం సేవ్ అవుతుంది, కష్టం ఉండదు కదా అని పిల్లలకి కావలసినవి కొనుక్కోమని 10 రూపాయలు ఇచ్చి షాప్ కి పంపించామంటే హాస్పిటల్లో వాళ్ళ హెల్త్ కోసం వేలకు వేలు బిల్లులు కట్టాల్సి వస్తుంది. చిన్న చిన్న షాప్స్ లోనే కాదు, పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ఎక్కడో ఒక దగ్గర కల్తీ జరుగుతూనే ఉందని ఏదో ఒక న్యూస్ లో వింటూనే ఉన్నాము. బయట షాప్స్ లో అయితే పిల్లలకి ఎక్స్పైరీ డేట్ అయిందా లేదా అని కూడా చూసుకోకుండా పిల్లలకి ఇస్తున్నారు. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు తెలియక తినేస్తున్నారు. వీటి వల్ల పిల్లలకి వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి. వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది. రీసెంట్ గా జాను విషయంలో కూడా ఇదే జరిగింది. నేను పనుండి ఊరికి వెళ్లాల్సి వస్తే తను బయట నుంచి స్నాక్స్ తెచ్చుకొని తినింది. నెక్స్ట్ డే నుంచి తనకి వామిటింగ్స్ అయ్యాయి. ఏం తిన్నావని అడిగితే ఇలా బయట నుంచి కొనుక్కొచ్చి తిన్నానని చెప్పింది. తను తిన్న ప్యాకెట్లను చెక్ చేస్తే 1 మంత్ బ్యాక్ ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కష్టమో నష్టమో వాళ్ళు అడిగినవి ఇంట్లోనే చేసి పెట్టాలి. అయినా మన పిల్లలకి మనం చేసి పెట్టడంలో కష్టమే ఉంటుందిలేండి. ఒకవేళ వాళ్ళు అడిగినవి మనకి రాకపోతే ఎలాగో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తూనే ఉంటారు. అవి చూసి చేసేయొచ్చు. జాను ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగితే చేసి ఇచ్చాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.